వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ బాండింగ్ అనే ఒక చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. అది ఎక్స్ప్లెయిన్ sp3d2 హైబ్రిడేషన్ విత్ ఎ సూటబుల్ ఎగ్జాంపుల్. ఒక సరి అయిన ఉదాహరణతో sp3d2 హైబ్రిడేషన్ వివరించండి అని అడగొచ్చు. లేదనుకుంటే ఆర్ ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ SF6 మాలిక్యూల్. అంటే SF6 మాలిక్యూల్లో ఈ అణువు ఏర్పడేటప్పుడు ఈ హైబ్రిడేషన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది ఈ యొక్క క్వశ్చన్ యొక్క సారాంశంగా అడగవచ్చు. ఈ 2 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకునేది sp3d2 హైబ్రిడేషన్ అంటే ఏంటో తెలుసుకుని అప్పుడు మనం SF6 మాలిక్యూల్ ఎట్లా ఏర్పడుతుందో మనం తెలుసుకుందాం. sp3d2 హైబ్రిడేషన్ అంటే ఏంటి? ఇన్ దిస్ హైబ్రిడేషన్ 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్ అండ్ 2 d orbitals of the excited atom combine to form 6 equivalent sp3d2 hybrid orbitals. అంటే ఒక ఎగ్జైటెడ్ యాటమ్కి సంబంధించిన ఒక ఉత్తేజితం చెందినటువంటి పరమాణువు యొక్క ఒక s ఆర్బిటాలు, 3 p ఆర్బిటాలు, 2 d ఆర్బిటాలు కంబైన్ అయ్యి మనకి ఏమవుతుందంటే 6 ఈక్వలెంట్ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఏర్పరిచే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని మనం sp3d2 హైబ్రిడేషన్గా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఒక S, 3p, 2d ఇవన్నీ కలిస్తే ఒక 6 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడతాయి. దీన్నే మనం sp3d2 హైబ్రిడేషన్గా మనం పిలవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ SF6 మాలిక్యూల్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ మాలిక్యూల్ అనేది ఎట్లా ఏర్పడుతుందో ఒకసారి మనం చూద్దాం. ద సెంట్రల్ యాటమ్ ఆఫ్ SF6 ఈజ్ సల్ఫర్. అంటే ఈ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్లో సల్ఫర్ అనేది సెంట్రల్ యాటమ్గా ఉంటుంది. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సల్ఫర్ ఇన్ గ్రౌండ్ స్టేట్ ఈజ్, అంటే సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ మనకి ఇక్కడ 16. దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే 1s2, 2s2, 2p6. ఇక్కడ నుంచి ఇది అవుటర్ ఆర్బిట్ కాన్ఫిగరేషన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. 3s2, 3p4, 3d0. అండ్ ఆన్ ఎగ్జైటేషన్ ఇట్ ఈజ్, అప్పుడు ఉత్తేజం చెందినప్పుడు దీని యొక్క అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా మారుతుందో ఒకసారి చూస్తే దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎగ్జైటెడ్ స్టేట్లో 1s2, 2s2, 2p6. ఇక్కడ నుంచి ఇది అవుటర్ ఆర్బిట్ కాన్ఫిగరేషన్ ఇప్పుడే చెప్పుకున్నాం. 3s1, 3p3, 3d2. అంటే ఏమవుతుంది, ఇక్కడ 3sలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాను 3dలోకి ప్రమోట్ అవుతుంది, జంప్ అవుతుంది. అలాగే 3pలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ కూడా మనకి 3dలోనికి షిఫ్ట్ అవుతుంది అనమాట ఎగ్జైటెడ్ స్టేట్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్బిటాల్స్ హైబ్రిడైజ్డ్ టు ఫార్మ్ 6 న్యూ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ రకంగా ఇవి ఉత్తేజితం చెందిన తర్వాత, ఎగ్జైట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఆర్బిటాల్స్లో ఉండేటటువంటి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే హైబ్రిడైజ్ అయ్యి 6 న్యూ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఏర్పరచడం అనేది జరుగుతుంది. 6 సంకర ఆర్బిటాల్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో ఒకసారి మనం చూస్తే దీస్ 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ విత్ 6 2pz ఆర్బిటాల్స్ ఆఫ్ ఫ్లోరిన్ ఆటమ్స్ టు ఫార్మ్ 6 సిగ్మా sp3d2 p బాండ్స్. అంటే మనకి ఏమవుతుంది, ఈ సల్ఫర్కి సంబంధించిన ఈ 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాలతో 6 ఫ్లోరిన్ పరమాణువులకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఫ్లోరిన్ యొక్క 2pz ఆర్బిటాల్ ఏమవుతుందంటే ఈ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అయ్యి మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ 6 సిగ్మా sp3d2 బాండ్ p బాండ్స్ మనకి ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఒకసారి చూస్తే ఇది సల్ఫర్, మనకి సెంట్రల్ యాటమ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్లో ఇది ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఆఫ్ SF6 మాలిక్యూల్ మనకి ఇది. అయితే ఇందులో ఉండేటువంటి సల్ఫర్ సెంట్రల్ యాటమ్ దగ్గర మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, sp3d2 హైబ్రిడేషన్ ఇక్కడ చెంది ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క సల్ఫర్ ఏమవుతుందంటే ఒక్కొక్క ఫ్లోరిన్ యాటమ్తో మనకి ఏమవుతుందంటే 6 సిగ్మా బాండ్స్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది. కాబట్టి బాండ్ మనం ఏమంటామంటే సిగ్మా sp3d2. అంటే ఈ సిగ్మా sp3d2 అనేది సల్ఫర్ యొక్క హైబ్రిడైజేషను. అలాగే p అనేది ఏంటంటే ఒక్కొక్క ఫ్లోరిన్కి సంబంధించిన ఈ యొక్క 2pz ఆర్బిటాల్గా మన ఇక్కడ దీన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓవర్లాప్ అవుతుంది అనమాట మనకి. అప్పుడు ఏమవుతుందంటే 6 బాండ్స్, అంటే దేనికి మధ్యన సల్ఫర్కి ఫ్లోరిన్కి మధ్యన ఈ యొక్క 6 సిగ్మా బాండ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. ఒకసారి లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ 6 సిగ్మా బాండ్స్ సల్ఫర్కి ఫ్లోరిన్కి మధ్య ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట.
అయితే ద డైరెక్షన్స్ ఆఫ్ ద బాండ్స్ గివెన్ అండ్ ఆక్టాహెడ్రల్ షేప్ టు ద మాలిక్యూల్. ఈ డైరెక్షన్లో మనకి బాండ్స్ అనేవి ఉండడం వల్ల మనకేమవుతుందంటే ఈ యొక్క అణువుకి ఆకృతి ఆక్టాహైడ్రల్ షేప్ అనేది అష్టముఖి ఆకృతి అనేది మనకు రావడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ద బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees అండ్ 90 degrees. మనకి ఈ బాండ్స్ వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒకటి 180 degreesగా ఉంటుంది, రెండోది మనకి ఇక్కడ 90 degrees, అంటే రెండు బాండ్ యాంగిల్స్ దీనికి ఉండడం అనేది జరుగుతుంది. 180 గుర్తుపెట్టుకోవాలి, 90 degreesని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఏ హైబ్రిడేషన్ కలిగి ఉంటుందంటే sp3d2 అని గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఆకృతి, దీని యొక్క షేప్ ఏంటంటే ఆక్టాహెడ్రల్ షేప్ అని గుర్తుపెట్టుకోవాలి. బాండ్ యాంగిల్స్ 180 degrees అండ్ 90 degreesగా మనం కీ పాయింట్స్గా దీన్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యంగా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ.